Hello everyone. Happy Varalakshmi Vratam whoever is celebrated there. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనందరి ఇంట్లో లక్ష్మీదేవి తలుపు తట్టాలని కోరుకుందాం. మీరందరూ వ్రతం ఎలా చేసుకున్నారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఇంట్లో అయితే 1 డే బిఫోర్ నుంచి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇలా మమ్మీ నేను పూజకి ప్రిపేర్ చేస్తుండగా మా పిల్లలు మాత్రం ఫుల్ మెస్ చేసి పెడుతున్నారు ఇంట్లో. మేము పూజ పనుల్లో ఉంటే మా బాబు ఇంట్లో మెస్ చేసే పనిలో ఉన్నారు. మళ్ళీ మా మమ్మీ పూజ ఎలా చేస్తుంటే అలా ఇమిటేట్ చేస్తూ మమ్మల్ని మెల్ట్ చేసేసాడు. ఇలాంటి థింగ్స్ చాలా క్యూట్ అనిపిస్తాయి కదా పిల్లలతో. మనము అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా చక్కగా అలంకరించుకుని పూజ చేయాలి అంట. మా మమ్మీ చెప్పింది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ అంటే అమ్మవారికి ఇష్టమని. సో ఇక్కడ నేను కూడా ఎల్లో కలర్ శారీ వేసుకొని పూజ చేసేస్తాను. బట్ అందరూ అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తారు, కానీ మనం మనసు పూర్తిగా పీస్ ఆఫ్ మైండ్ భక్తితో పూజ చేసుకోవాలి అంతే. అప్పుడే కదా మనం అనుకునే కోరికలు తీరుతాయని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మా మమ్మీ ఇక్కడ ప్రసాదంకి పులిహోర, దద్దోజనం, వడ, పాయసం, శనగలు ఇలా 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసేసింది. ఇంకా 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టింది. మన దగ్గర ఉన్న క్యాష్ అండ్ గోల్డ్ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి అంట. ఇలా చేస్తే ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని నమ్మకం అంట. మీకు తెలుసా? మీరు ఎలా చేస్తారు? మీరు కూడా పెడతారా ఇలా క్యాష్? మా మమ్మీది ఎవ్రీ ఇయర్ ఇలా పెట్టి పూజ చేసుకుంటుంది. ఇలా పూజ ఫినిష్ చేసుకొని మా మమ్మీ నాకు కంకణం కడుతుంటే మా బాబు నాకు కట్టవా అమ్మమ్మ అని అడుగుతూ కట్టించుకున్నారు. అందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమస్కరించుకొని కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి లంచ్ చేసేసుకున్నాం. ఇంకా ప్రసాదాలన్నీ మన ఫేవరెట్ డిషెస్ కదా, సో ఆగుతామా? బాగా తినేసి కూర్చున్నాం. ఈవినింగ్ అలా గుడికి వెళ్దామని ప్లాన్ అయినమంతా నేను ఇంట్లోనే ప్యాక్ చేసి పెట్టేశాను. బట్ నేను బ్యాంగిల్స్ అండ్ శనగలు వేయడం మర్చిపోయాను. ఇంకా మమ్మీ నా పైన అరుస్తూ మళ్ళీ బ్యాంగిల్స్ అండ్ శనగలు ప్యాక్ చేసేసింది. మమ్మీలు అంతే కదా, మీ మమ్మీ కూడా ఇలానే తిడుతుందా మిమ్మల్ని? ఫర్ ద ఫస్ట్ టైం ఇది మా పాపది వరలక్ష్మి. ఆ చిన్ని తల్లికి ఆ చిన్ని కాలికి పసుపు రాసి బొట్టు పెట్టి వాయిన వేస్తే ఎంత క్యూట్ అనిపించిందో. నాకు చాలా బాగా అనిపించింది అలా చేయడం. మీ ఇంట్లో కూడా చిన్ని తల్లిలు ఉన్నారా? ఈవినింగ్ మేము గుడికి వెళ్దామని అంతా రెడీ అయ్యే వరకు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, అలా వర్షం ఆగే వరకు వెయిట్ చేసి గుడికి వెళ్ళి వాయినం ఇచ్చి ఇంటికి రిటర్న్ ఇచ్చేసాం. ఇలా మా డే హ్యాపీగా ఎండ్ చేసేసాం. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.